రైట్ నమస్తే. మొత్తాన్ని చొప్పరండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర చేస్తున్నారు. సో ఈ జనహిత పాదయాత్ర ఎప్పుడు చేస్తున్నారు అనేది మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ తెలంగాణ ఇద్దరు సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. చెప్పండి, ప్రభుత్వం మీరు జనహిత పాదయాత్ర చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? దీని ఉద్దేశం ఏంటి? ప్రజలకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పనికొస్తుంది. పాలక పక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే పథకాలు ఎలా ఉన్నాయి, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసే కుట్రలను కూడా ఈ సమాజానికి తెలియజేయడం కోసం, అలాగే ఇంకొక ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఐడియాలజీ, ఓట్లు సీట్లు ఇవే కాదు, సమాజ శ్రేయస్సు కోసం, సమాజ హితం కోసం, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను కూడా ఈ సమాజంలో భాగస్వామ్యం చేస్తూ కూడా ఒక శ్రమ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టారు. సో ఇట్లా ఒక 3 పార్టీగా ఈ పాదయాత్ర అనేది ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రజల కోసం ప్రతిపక్షమైన పాలక పక్షమైన ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా ఈ సమాజం మధ్య ఉండేది, జనం మధ్య ఉండేదే కాంగ్రెస్ పార్టీ. ఈ జనహితం కోసం చేసే ఈ పాదయాత్ర పిసిసి ఆధ్వర్యంలో మహేష్ అన్న ఆల్రెడీ ఒక 4 దినాల్లో పూర్తి చేసుకున్నాం. ఇవాళ కరీంనగర్ లో మళ్ళీ 2వ దఫ కింద మొదలు పెట్టినాము. తప్పకుండా నియోజకవర్గం అంటే ముంబై జిల్లాలో ఒక నియోజకవర్గం ఉంచుకున్నాము. దాంట్లో కూడా మాక్సిమం ఎక్కువగా ఎస్సీ రిజర్వ్ ఉన్నటువంటి నియోజకవర్గాలని ఫస్ట్ పీరియడ్ లో తీసుకున్నాము. సో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఇవాళ ప్రభుత్వం రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రిగా తను చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాన్ని ప్రజలు వాళ్ళు ఎదురుగా వచ్చి మనకు చెప్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఈ పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ చేసేటువంటి కుట్రలు, బీసీ రిజర్వేషన్ 42% ఏదైతే ఉన్నదో దీనిని కాంగ్రెస్ పార్టీ చేసింది, బిల్లు పెట్టింది కాబట్టి మేము చెయ్యము ఇవ్వము అని బీజేపీ చేసే కుట్రలను ఈ తెలంగాణ సమాజం ముందు భారతీయ జనతా పార్టీ దేశంలో నిలబెట్టడం కోసం ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా నా యొక్క హక్కును కూడా కాలరాసి హక్కును కేవరించారు. రాజ్యాంగపరంగా ఇవ్వాల్సినటువంటి హక్కులను ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, పాలన ఏదైనా జరిగి ఉండొచ్చు, బట్ ప్రజల సంక్షేమం కోసం ఒక ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నీవు ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. కరెక్ట్. ఒకటి చెప్పండి, ఇప్పుడు 42% నినాదంతో బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నప్పటికీ అందులో 10% మైనారిటీ కోటా అంటే ముస్లింలకు 10%, అది పోగా 32% మాత్రమే బీసీకి వస్తుంది అని బీజేపీ చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మొత్తం పేరు చెప్పి రిజర్వేషన్ అడ్డుకోవడం అన్నది భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పడానికి ఇది పెద్ద నిదర్శనంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాకుండా కొత్తగా ఇవాళ మనం ఏమన్నా కొత్తగా ముస్లిం కులాలను 40% రిజర్వేషన్ గా చేర్చినామా? చేర్చలేదు. మరి అలాంటప్పుడు మతం ఎందుకు వస్తుంది? దూదేకులు అనేటువంటి వ్యక్తి ఇవాళ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలోనే ఉన్నాడు, ఇవాళ కూడా బీసీలోనే ఉన్నాడు. అంత మాత్రాన ఇవాళ వాళ్ళ రిజర్వేషన్ మనం హిందూ బీసీ రిజర్వేషన్ తీసుకున్నట్టు ఎట్లా చెప్పగలుగుతాం? మనం కాదు కదా. జస్ట్ ప్లానింగ్ కమిషన్ లో చెప్పేటప్పుడు మాత్రమే ఆ యొక్క డిఫరెన్షియేషన్ చెప్పారే తప్ప ఎక్కడా కూడా ముస్లిం కోటా కింద బీసీలకు ఉన్నటువంటి హిందూ రిజర్వేషన్లను ముస్లిం కోటాకి ఇవ్వట్లేదు. మనం గమనించాల్సినటువంటి విషయం. బీసీఈలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కొద్దిమంది ముస్లిం కి సమస్యలు. అదే గుజరాత్ లో నరేంద్ర మోదీ గారు తన యొక్క గుజరాత్ లో ఆయన పాలన చేసినప్పుడు 2022 సంవత్సరంలో దాదాపుగా ఒక 73 కులాలకు సంబంధించినటువంటి వాటిని ఓబీసీగా చేర్చారు. మరి ఆ రోజు అక్కడ వ్యతిరేకత అన్నాడు, ఆ రోజు అది సహకరించినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగే వాటికి ఎందుకు సహకరిస్తలేదు? ఇవాళ ముస్లింలకు ఓన్లీ 4% రిజర్వేషన్, 10%. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని క్లియర్ గా చెప్తున్నారు, ఓపెన్ గా చెప్తున్నారు. మతాలను విద్వేషాలను రెచ్చగొట్టి పాలన చేసే భారతీయ జనతా పార్టీకి ఇంతకన్నా ఎక్కువ ఏం తెలియదు ఈ సమాజానికి అందరికీ తెలుసు. సో ముస్లింల పేరుతో రిజర్వేషన్లు అడ్డుకోవాలని 40% కనుక బీసీలకి అమల్మెంట్ జరిగినట్లయితే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కింద ఉన్నటువంటి బీసీ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ వైపుకు వెళ్తాయన్నటువంటి ఒక భయంతో ఈ రకమైనటువంటి స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు స్థానిక రిజర్వేషనే కాదండి, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకి హక్కులు కల్పించాలి, రాజ్యాంగ పరంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళెంతనో వాళ్ళ అధికారం కూడా అంత ఇవ్వాలని చెప్తున్నారు. అలాంటప్పుడు మరి ఒక బీసీ నేతగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండి నువ్వు చేయాల్సినటువంటి అంశం చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ ముఖ్యమంత్రి చేసే అంశాన్ని మీరు దాన్ని తప్పుపట్టడం ఎంతవరకు సబబు అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా చట్టసభలో బిల్లును ఆమోదించినాడు
ఆనాడు మీ సో ఏమైంది, మీ తెలివి ఏమైంది అడుగుతున్నాను. నిజంగానే తప్పుల పొరపాటు బిల్లుల పొరపాట్లు ఉంటే ఆ రోజు మీరు ఎత్తి చూపాలి కదా. అది చెప్పకుండా ఇక్కడ సహకరించినట్టు సహకరించి ఇవాళ కేంద్రంలో జరగాల్సినటువంటి దాని పట్ల పార్లమెంట్ అమెండ్మెంట్ విషయంలో ఎందుకు మీరు సహకరించినట్లు అడుగుతున్నాను. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ కనీసం మేము పెట్టినటువంటి బిడ్డలో పొరపక్షం ఉన్నట్లయితే ఒక ముఖ్యమంత్రి మంత్రులను తీసుకెళ్లి రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఒక రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాను. ఇచ్చిన తర్వాత బిల్లులో మన పొరపక్షలు ఉన్నట్లయితే ఇది అమెండ్మెంట్ చేయాలని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది వదిలేసి నరేంద్ర మోదీ చేతిలో రాష్ట్రపతి గారి కీలు బొమ్మగా ఇవాళ మీరు వ్యవహరిస్తున్నారని చెప్పడానికి నిదర్శనం అంటాను. వాయిదా తీర్మానం కోసం సంబంధించి ఇవాళ వాయిదా తీర్మానం కూడా మీరు పెట్టలేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీయేతర దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా బీజేపీయేతర ఉన్నటువంటి ప్రభుత్వాలను కూల్చడం కోసము వాళ్ళ రాజ్యాధికారాన్ని నుంచి కోరుకో విధంగా చేసేదానికి ప్రజలు ఓటు వేసి వచ్చిన హక్కులు తొలగించడం కోసం మాత్రం కావాల్సిన 3 బిల్లులు మీరు పార్లమెంట్ పెట్టుకొని దానిని ఇవాళ కమిటీకి పంపించినారు. అంటే మీకు కావాల్సినటువంటి మీ స్వార్థం కోసం మీ రాజకీయం కోసం చేసే బిల్లులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మా ఇవాళ హక్కు పరంగా వచ్చేటువంటి బీసీ బిల్లు అడ్డుకోవడానికి మీకున్న నైతిక హక్కు ఏంటి అని అడుగుతున్నా. అందుకనే రాజ్యాంగ పరంగా మేము పాలన కొనసాగిస్తున్నామని చెప్పితే ఇది ఉత్త నాటకం బూటకం అంటున్నా. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ నుంచి కాంగ్రెస్ రేపు బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకటి చెప్పండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మహిళలకు మంత్రివర్గంలో కూడా స్థానం లేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సాధికారికత ఇలా ఉంది. ఇవాళ శ్రీపట్ల మంత్రి అయిన తర్వాత రేవంత్ అన్న పూర్తిగా ఈ రాష్ట్రంలో ఏ మంచి ఫలాలైనా ప్రభుత్వ ఫలితాలు ఏవైనా ఏ సంక్షేమమైనా కూడా ఇంటి ఆడబిడ్డలు లక్ష్యంగా చూసి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఇవాళ ఒక ఇల్లు చేసినా, మహాలక్ష్మి చేసినా, దీపం పథకాలు వచ్చినా నువ్వు ఏ పథకం తీసుకున్నా కూడా మహిళల పేరుతోనే జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి మహిళలు 65 లక్షల మహిళలు ఉంటే ఆ మహిళలను మీరు కేవలం ఓటు బ్యాంక్ చూశారు. ఎలక్షన్ల మీటింగ్ల కోసం 1000 రూపాయలు బిర్యానీల కోసం మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆగం చేశారు. కానీ ఇవాళ రేవంత్ అన్న బస్సులకు ఓనర్ చేస్తుంది, పెట్రోల్ బంక్లకు ఓనర్ చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ చిన్న కుటీర పరిశ్రమ డెవలప్ చేయాలన్నా నా ఆడబిడ్డలకి ఏం చెప్తున్నాడు. హాస్టల్లో పెట్టే భోజనం దగ్గర నుంచి పిల్లలకు చదువు చెప్పించడానికి ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా ఇవాళ ఆడబిడ్డలకి మహిళలకే ఇచ్చి ఆర్థికంగా మహిళలు బలపడినట్లయితే, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉన్నట్లయితే ఈ నా యొక్క రాష్ట్రంలో త్వరితగతంగా అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోనే ఇవాళ ఈ రాష్ట్రం. అందుకనే పూర్తిగా రేవంత్ అన్న మహిళా పక్షపాతి, ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీరు మేనిఫెస్టోలో ఏ ప్రచారం అయితే చేసారో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఖచ్చితంగా తులం బంగారం ఇస్తానని చెప్పారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు కూడా ఈ సమాజాన్ని అభివృద్ధి అవసరం ఉంది. మాట్లాడే ప్రతిపక్షాల చంపాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నా. ఎందుకనంటే ఇవాళ తులం బంగారం అనేది ఆనాడు మా జగిత్యాలకు సంబంధించిన మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జీవనంలో పెట్టిన ప్రపోజల్ ని మేనిఫెస్టో పెట్టినాం, సంతోషం. కానీ ఆ స్కీమ్ ని అమలు చేయడానికి ఇంకా సమయం ఉంది. నేను పర్టికులర్ గా 4 రోజుల్లోనో సంవత్సరంలోనో 2 సంవత్సరాలు చెప్పలేదు కదా. ఎస్, ఆర్థిక వ్యవస్థ మీరు కుప్పగుంచిపోయినటువంటి 2 సంవత్సరాలు అవుతుందమ్మా. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. తప్పకుండా ఉంటుంది. ప్రజల కోరికలు కాదని ఏది చేయదు. సో మేనిఫెస్టో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేయాలనేటువంటి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఇవాళ ఆ సంక్షేమం ఇంకా మరింత అప్లపాలు ఈ రాష్ట్రం కాకుండా ముందుకెళ్తున్నదంట. తప్పకుండా ఆడపిల్లలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటాం. 100% వాళ్ళ పక్షాన మేము నిలబడ్డామని చెప్పడానికి ఇవన్నీ నేను దగ్గరికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. సో గత ప్రభుత్వము మహిళలను ఎన్నడైనా మహిళలుగా వాళ్ళని ఒక అభివృద్ధి కోణంలో చూసిందా? చూడలేదు. ఆనాడు నువ్వు ఆడబిడ్డలకు ఇస్తానని చెప్పినావు, 2 BHK ఇచ్చినావా? ఆడపిల్లలకి KG2 చేస్తున్నాను చెప్పినావు, కనీసం ఒక అడుగన్న ముందుకేసినావా? వేయలేదు. ఈ పక్కనే ఉన్న సిరిసిల్లలో KTR ఉన్నాడు. మరి KTR ఏమన్నా డెవలప్ చేస్తున్నారా? సిరిసిల్ల చేయలేదు కదా. సో ఇవాళ చేసేటువంటి అభివృద్ధిని చూడలేక ఓర్వలేక నా ఆడబిడ్డలకు ఎన్నడన్నా సంఘంలో పెట్టాలన్న ఆలోచన మీకు వచ్చిందా? కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ BRS కానీ రాలేదు. మరి ఏమంతా చేసింది కదా, ఇవాళ ఆలోచన చేసినారు. ఇది కదా సంక్షేమం. అన్న బియ్యం తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి గతంలో చూసుకున్నట్టు. ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఫస్ట్ నా రైట్ అండ్ ప్రాథమిక హక్కు. ఈ రాష్ట్రంలో నేను సిటిజన్ అని చెప్పుకోవడానికి ఓటర్ ఐడి ఇస్తాం. అలాగే సంక్షేమ పథకాలు అందుకోవడం కోసం ఆహార భద్రత
కార్డులు ఇస్తాం. ఆ కార్డులు వేయలేని సోయలేనటువంటి సన్యాసి పాలన మీరు కొనసాగించినారు. ఇవాళ రేవంత్ వాటికి సంబంధించి అప్లికేషన్ తీసుకున్నారు, రెడీ పెట్టినారు, రేషన్ కార్డు అప్రూవల్ చేసి చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది, అప్రూవల్ చేసి ఇచ్చేస్తున్నారు. సో మరి మన నీకు పాలనకి నా పాలనకి తేడా ఉంది కదా. ఒక ప్రాంతీయ పార్టీ నియంతృత్వ నిరంకుశ కోణంలో జరిగినటువంటి పాలనకి, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు చేసిన పాలనకి లాట్ ఆఫ్ డిఫరెన్స్. రమ్మనండి, ఏ చర్చకు వస్తారా, ఏ గల్లీకి వస్తారా, వాడకు వస్తారా, ఏ గడ్డకాలం ఇస్తున్నారో రామని చెప్పండి, చర్చకు సిద్ధం. మేము ప్రతి గ్రామంలో మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లుతో ప్రతి ఆడపిల్ల సంతోషపడుతుంది, ఇల్లు కట్టుకుంటుంది కదా. మరి అలాంటప్పుడు నీకు నాకు వ్యత్యాసం లేదా? బీసీ 42% బీసీ రిజర్వేషన్ అనేది మీరు కాంగ్రెస్ పార్టీ నినాదంతో మీరు ముందుకెళ్తున్నారు. మరొక వైపు చూసుకున్నట్టు బీఆర్ఎస్ నుండి ప్రధానంగా కవిత గారు చేస్తున్నారు. సో కవిత గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీ నినాదం కవిత గారు చూస్తున్నారు. ఎలా చూస్తారు? సోదరి ఆమె అంటే ఇప్పుడే ఒక సామెత చెప్పాల, నక్క మాటలు చారలు పెట్టుకున్నంత మాట్లాడ పులి కాదు. సో ఒక దొరసాని లెక్క ఉన్న మేము ఏనాడు కూడా మీ అయ్యి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో మా గురించి ఆలోచించలే, మా జీవితాల గురించి ఆలోచించలే, మా జీవన ప్రమాణాల గురించి ఆలోచించలే, మా హక్కుల గురించి ఆలోచించలే. చివరికి నా ఆడపిల్లలు చనిపోతే కూడా మీరు మద్దతు చేయలేదు. అలాంటప్పుడు ఇవాళ మీ రాజకీయ పత్రం కోసం, మీ అస్తిత్వం కోసం, మీ అన్న మీద పేరు కోసం ఇవాళ ఏదో మాట్లాడితే బీసీ బిడ్డలు ఎవరు మేము ఓన్ చేసుకోరు. నక్క నక్క పులి పులి అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఇంతకాలం ఏ పాటలో ఉంది మాట్లాడుతుందో చెప్పాలి ఈ సమాజానికి. కవిత కేటీఆర్ విషయానికి వస్తే కుటుంబ పోరును డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అంటే బీసీ నినాదం ఇచ్చుకున్నాను అంటే కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి వాటిని ఆమె అప్రిషియేట్ చేస్తుంది. వాళ్ళ అన్నకు సవాల్ విసురుతున్నది. కాంగ్రెస్ ఇప్పుడు నువ్వు చేయలేని సామాజిక తెలంగాణ అన్నది కాంగ్రెస్ పార్టీలు చేస్తుందని చెప్తున్నారు. దాన్ని స్వాగతించాలా, మంచి చెప్పినప్పుడు మనం మంచి స్వాగతించాలా. కానీ ఆమె ఒరిజినల్ నేనే బీసీ బిడ్డల కోసం కొట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పడం తప్పు అంటున్నా. సో మేము చేసిన గొప్పతనాన్ని ఆమె గ్రేట్ గా చెప్పుకోవడం అన్నది బాధాకరమైన విషయం. ఆమె ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో 100% ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసము రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర తర్వాత పూర్తిగా నిర్జయ్ ఈ వర్గాల కోసమే పనిచేస్తున్నారు. ఇవాళ బీహార్ లో ఓట్ చోరీ పైన ఇవాళ నా బిడ్డలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ గా ఉన్నారో వాళ్ళ ఓటు దొంగలించినటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఇవాళ అధికార యాత్ర పేరుతో బీహార్ లో యాత్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి దమ్ము ఉంటే వెళ్ళి రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వండి. మీరు భారతీయ జనతా పార్టీ పైన ఇప్పటివరకు కూడా ఒక నెగిటివ్ మాట మాట్లాడుతున్నారు కదా. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ తన అధికారం కోసము ఓటు దొంగలిస్తుంది, హక్కు దొంగలిస్తుంది. ప్రజలు నాకు అధికారం ఇస్తే కూడా దానిని దాక్కునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానిపైన భారతీయ జనతా పార్టీ చేసే తప్పుల పైన బీఆర్ఎస్ కేటీఆర్ కి దమ్ము ఉంటే ఇవాళ రాహుల్ గాంధీ పాదయాత్రకు మద్దతు. ఒకటి చూడండి, గ్రామ స్థాయిలో మీరు చూసే ఉంటారు యూరియా కొరత అయితే ప్రధానంగా అనిపిస్తుంది రైతులకు. ఈ యూరియా కొరత బీఆర్ఎస్ ఏమంటుందంటే గత 2 టైంలో యూరియా కొరత ఎటువంటి యూరియా కొరత లేదు. ఇప్పుడైతే రైతులు చెప్పులు లైన్ లో పెడుతున్నారు, పాస్బుక్ లు లైన్ లో పెడుతున్నారు అని చెప్తున్నారు. సో ఏమంటారు? యూరియాకి సంబంధించి 9.8 లాక్ మెట్రిక్ టన్ నాకు కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ పంపించినాం. మీరు ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 5.6 లాక్ టన్నులు మాత్రమే. సో ఇవాళ వేరియేషన్ దాదాపుగా 4.5 వరకు వేరియేషన్ ఉంది. ఇవాళ నాకు కావాల్సినటువంటిది నువ్వు ఇంటైంలో ఇవ్వకపోవడం వల్ల ఇవాళ గ్రామాలలో కొరత ఏర్పడుతున్నది. పూర్తి వాట భారతీయ జనతా పార్టీ వేయించాలి. సో పిసిసి అధ్యక్షులైన ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా నీట్ గా చెప్పడం జరిగింది. కాబట్టి రైతన్నల పైన కూడా అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ పైన ఎదురు రావడం కోసమే ఇలాంటి కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ పాలన కొనసాగుతుందో అక్కడ ఇట్లాంటి చీప్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఎదురు చెప్పాలని తెలియజేస్తున్నారు. సో మోరోవర్ వర్షాలు మనకి చాలా తొందరగా వర్షాలు పడ్డాయి. వరి సాగు కూడా కొంత పెరగడం జరిగింది. సో వరి వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా యూరియా అవసరం ఉంది. సో రైతులు ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి దానికి తోడుగా ఈ కరీంనగర్ లో ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీ కూడా కొన్ని రోజులు స్తబ్దతలో ఉంటుంది. ఆ ప్రొడక్షన్ కూడా చేయనటువంటి సన్యాస పాలనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ప్రొడక్షన్ కొరత వాళ్ళ దగ్గర ఉన్నది. ఏమన్నంటే పాకిస్తాన్ యుద్ధము, ఉక్రెయిన్ యుద్ధము అని యుద్ధాల పేర్లు చెప్పి ఇవాళ అది కొరత ఉన్నది, రాలేకపోయింది చైనా నుంచి అని రాష్ట్ర ప్రభుత్వం సరైన నియంత్రణ లేకపోవడం వల్లే యూరియా అనేది వ్యవసాయేతర రంగాలకు తరలించింది. గతంలో ఇంత కొరత లేదు అని
చెప్తున్నారు. నా దగ్గర పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో యూరియా కొరతల్లో చెప్పులు పెట్టుకున్నది వాళ్ళు ధర్నాలు చేసుకుంటే దగ్గర అందుకేందాక మామూలు ఫోన్ అదే విషయంలో. కాబట్టి నేను మీకు పంపిస్తా ఏటు వాళ్ళ చేయండి ఎంత కొరత ఉన్నది, ఎంత లాప్స్ ఉన్నది, ఏమేమి జరిగినది దానికి మీకు క్లియర్ గా ఆధారాలతో మీకు వాట్సాప్ సెండ్ చేస్తా. ఈ సమాజానికి ఎడ్యుకేట్ చేయమని తెలియదు. ఫైనల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు కావచ్చు, బీసీ ఒక మహిళా నేతగా బీసీ నేతగా మీరు చెప్పండి ఎలా ముందుకెళ్ళబోతున్నారు? సో కాంగ్రెస్ పార్టీ నిన్న పిఎస్సీ మీటింగ్ జరిగింది. పిఎస్సీ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు చేశారు, ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక 29 కమిటీ నివేదిక వస్తుంది. తర్వాత అసెంబ్లీలో కూడా దీని పట్ల నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు. సో కమిటీ నివేదిక వచ్చినాక డెఫినెట్ గా బీసీలకి మనము అంటే చట్టపరంగా రాకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం చేయలేనట్లయితే మనం దాన్ని ఏ రకంగా చేయొచ్చు, అది పార్టీ పరంగా చేయొచ్చా, జీవోత్పరంగా చేయొచ్చా, ఏ రకంగా చేయొచ్చు చేయడానికి అన్ని రకాలుగా కసరత్తులు ప్రభుత్వం చేస్తుంది. పార్టీ కూడా దానికి పూర్తి మద్దతు సహకారంతో మహేష్ అన్న కూడా ప్రభుత్వంతో నిన్న మాట్లాడడం జరిగింది.